నీ కాంబినేషన్స్ చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. కానీ రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాంటి ఒక కాంబినేషనే ఈ బెండి ఫ్రై అండ్ మిరియాలు రసం. చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్న హెల్త్‌కి మాత్రం ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. అసలే ఇప్పుడు చలికాలం. అందరూ జ్వరముతోటి, జలుబుతోటి, దగ్గు, రంపంతోటి ఉంటారు. ఇలా ఘాటైన మిరియాల రసం వేసుకొని తింటే అబ్బబ్బబ్బా! ఆ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మాటల్లో చెప్పలేము. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, నేను బెండకాయలని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒక టిప్ చెప్తానండి. బెండకాయలు మనకి ఎప్పుడు కూడా జిగురుగా ఉంటుంది కదా, అలా జిగురుగా ఉండొద్దు అని అనుకుంటే బెండకాయలని వాష్ చేసిన తర్వాత ఒక పొడి బట్టతో తుడిచేసి ఆ తర్వాత కట్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఇలా కట్ చేసుకున్నవి కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి, ఆ జిగురు అన్నది పోతుంది. నేను ఎప్పుడు బెండి చేయాలి అనుకున్నా కూడా ముందు రోజు నైట్ కట్ చేసి నైట్ అంతా నేను ఫ్రిడ్జ్ లో పెడతాను. అండ్ మార్నింగ్ వచ్చేసి నాకు కుకింగ్ కి కూడా ఈజీ అవుతుంది. మళ్ళీ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, మార్నింగ్ నాకు లంచ్ బాక్సెస్ కి ఈజీగా వస్తుంది. అది ఎక్కడ కూడా జిగురుగా ఉండదు. మీరు చూడొచ్చు, ఎక్కడన్నా నా చేతికి అంటుకుందా అంటే అంత పొడి పొడిగా ఉన్నది. ఇలా మనం బెండి వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు అండి. బెండి అన్నది చాలా గట్టిగా హార్డ్ గా అవుతుంది. అలా అని వేసిన వెంటనే మనం తీయొద్దు, ఇంకా జిగురు జిగురుగా అవుతుంది. మీడియం ఫ్లేమ్ లోకి రావాలి. అండ్ తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు. అదేంటో మీకు షేర్ చేసుకోవాలా అండి? అదేనండి, మన ఛానల్ కి 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ మన ఛానల్ కి మానిటైజేషన్ అయ్యింది అని ఓ మంచి కళ వచ్చింది. మీరేమంటారు? నిజమే కదా. ప్లీజ్ అండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి. అండ్ మన వీడియోస్ కి ఒక్క లైక్ అండ్ ఒక్క షేర్, ఒక్క కామెంట్ ఇవ్వండి. సో దట్ మన ఛానల్ వీడియోస్ అన్ని వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది. అలా ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ మీరు కూడా ఇలాంటి ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా ఉండాలండి బెండి ఫ్రై. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వద్దు. సో నేను అంతా కూడా బెండి ఫ్రై చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనము కడాయిలో కొంచెం తాలింపు కోసము ఆవాలు, లైట్ గా నూనె పోసి ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసేయాలి. ఇవన్నీ కూడా మనకు చక్కగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇదంతా కూడా త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి మనము సాల్ట్ వేసుకున్నాము. అండ్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, మిర్చి అన్నది ఎంత బాగా ఫ్రై అయింది అన్నది. అండ్ పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియకి చాలా మంచిది. అండ్ బెండకాయలు ఎక్కువగా తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చాలా మంది అంటారు. అందుకే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే బెండి అనేది చేసి పెడతారు. అది ఏదో ఒక రూపంలో. చూడండి, మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా. సో ఇందులో మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఆనియన్స్ వేసాను, చక్కగా టాస్ చేసుకుంటున్నాను. బెండకాయను మనం ఎన్నో రకాలుగా వండొచ్చు. ఇలా బెండి ఫ్రై చేయొచ్చు డైరెక్ట్ గా, లేదు అంటే చింతపండు నిమ్మరసం వేసి కూడా మనము బెండి పులుసు అన్నది చేయొచ్చు, లేదా టమాటోస్ కలిపి గ్రేవీ కింద కూడా చేయొచ్చు. అండ్ మీకు ఇంకొకటి సూపర్ కాంబినేషన్ చెప్పాలా అండి, బెండకాయ పులుసు రొయ్యల పులుసు అండి. అదేనండి, బెండకాయ రొయ్యల పులుసు అన్నది. అది మన ప్రభాస్ కి కూడా చాలా ఇష్టం. సో ఇందులో నేను పసుపు వేసుకున్నాను, చక్కగా టాస్ చేసుకుంటున్నాను. సో అది మన హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఇలాంటి వెజిటబుల్స్ తినడం వల్ల ఏదో ఒక రూపంలో మన బాడీకి కావాల్సిన మినరల్స్ అండ్ ప్రోటీన్స్ వస్తుంది. అండ్ మన బాడీకి చాలా హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులో నేను కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా ఆయిల్ లో ఒక 2-3 మినిట్స్ అనేది మనం చక్కగా టాస్ చేసామనుకోండి, సో ఫ్లేవర్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇలా మనం ఫ్రై చేసాం కదా, ఇలా ఫ్రై చేస్తున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండి ఉంది కదా, ఈ బెండిని కూడా అందులో వేసి మనం చక్కగా కలిపేసుకోవాలి. నా వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ అండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంతకు మీరు అందరు ఏమంటారు, నాకు వచ్చిన కళ నిజం అవుతుందంటారా? మీరు తలుచుకుంటే అవుతుంది లేండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి. ఇంకా ఇలాంటి ఫుడ్ రెసిపీస్ కానీ, ఇంకా డిఐవైస్ కానీ, ఇంకా ట్రెడిషనల్ కానీ, మైథాలజికల్ కానీ, ఇంకేమైనా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉన్నా, లేడీస్ కి సంబంధించిన బిజినెస్ టిప్స్ ఉన్నా కూడా అవన్నీ 1 by 1 మన వీడియోలో రావడం జరుగుతుంది. కాకపోతే మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు ఎలాంటి డీటెయిల్స్ ఆర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అనుకుంటున్నారో మీరు కొంచెం కామెంట్ బాక్స్ లో చెప్పారనుకోండి, నేను దాని మీదనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కంటెంట్ అనేది ప్రిపేర్ చేసి మీ ముందుకి రావడం జరుగుతుంది. చూడండి, ఇలా మనం బెండి వేసేసుకున్నాం కదా, మనకి కావాల్సిన మిర్చి పౌడర్ అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, అవన్నీ వేసి మనం చక్కగా కలిపేసుకోవాలండి. సో మనం సాల్ట్ అన్నది ఇంతకు ముందే వేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి.
చూడండి వేడి వేడి బెండి ఫ్రై. ఇది రైస్, రోటీ, చపాతీ వేడి వేడి అన్నంలోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చేసే కాంబినేషన్ వచ్చేసి మిరియాల రసం అండ్ బెండి ఫ్రై కాబట్టి అన్నంలోకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ హెల్త్ బాలేనప్పుడు హాస్పిటల్స్‌కి కాదండి వెళ్ళడం. ఫస్ట్ మనం ఇంట్లో ఇలా మిరియాల రసం చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అంతేనండి, సింపుల్‌గా టేస్టీ బెండి ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము మిరియాల రసం అనేది చేసుకుందాము. దానికోసం వచ్చేసి బాగా పండిన 2 టమాటోలను, ఉల్లిపాయలను అండ్ కరివేపాకు, కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో మనకి తాలింపుకు కావాల్సిన ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే మనం వచ్చేసి ఆవాలు వేసుకోవాలి. మనం మిరియాల రసంకి చేయడానికి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఒక్క స్టెప్ అండి, ఒక గుప్పెడు ఎల్లిపాయలని పొట్టు తీసి పెట్టుకోవాలి. కొంతమంది ఎల్లిపాయలను పొట్టు తీయరు, అలాగే దంచి వేసేసుకుంటారు. మీరు కావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఎల్లిపాయలను పొట్టు తీయాలి. ఆయిల్ కొంచెం మట్టి పాత్ర కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర అండ్ 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ ఇందులోనే కరివేపాకు వేసుకున్నాను. ఇది ఇలా మనము చక్కగా కుక్ అవుతున్న టైంలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. మిరియాల రసంలో ఫ్లేవర్ అంతా కూడా మిరియాలు అండ్ వెల్లిపాయల కాంబినేషన్ లోనే ఉంటుందండి. సో మనం ఎన్ని ఎక్కువ మిరియాలు తీసుకున్నాము అండ్ ఎన్ని ఎక్కువ ఎల్లిపాయలు తీసుకున్నాం అన్నది ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను తాలింపులో మాత్రమే ఎండుమిరపకాయలు వేసాను అండ్ పచ్చిమిర్చి నేను ఎక్కడ కూడా వాడను. అంటే ఆ కారం ఫ్లేవర్ అంతా కూడా మనకి మిరియాల ఘాటు నుంచి, ఎల్లిపాయల ఘాటు నుంచి వస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉందండి, చిన్న సైజ్ ఆనియన్స్ వేసాను. ఇవంతా కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి. అండ్ ఇందులో కొంచెం పసుపు వేసుకున్నామండి మనం తాలింపు కోసము. అండ్ ఇది కూడా చక్కగా వేగిపోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎర్రగా పండిన టమాటోస్ అని, ఒక మీడియం సైజ్ అయితే 2, ఒక పెద్ద సైజ్ అయితే 1, ఇవన్నీ తీసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే టమాటోస్ వచ్చేసి చాలా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి. టమాటోస్ వేసిన తర్వాత మూత పెట్టేస్తాం. సో దట్ ఏంటి అంటే టమాటోస్ త్వరగా మగ్గిపోతుంది. టమాటోస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అండ్ ఇందులో మనం చింతపండు రసం కూడా వేసుకుంటాము. ఇక్కడ చూడండి, నేను ఇన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండ్ ఒక స్పూనెడు మిరియాలు తీసుకున్నాను. అండ్ ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అక్కడ తాలింపులో కూడా జీలకర్ర వేసుకున్నాను అండ్ ఇక్కడ కూడా నేను లైట్ గా జీలకర్ర వేసుకున్నాను. వీటిని మీరు మిక్సీ కూడా పట్టొచ్చు, కానీ మిక్సీ కంటే కూడా మనం ఇలా దంచితేనే అది కచ్చా పచ్చాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నాకు టమాటోస్ అన్నది మగ్గిపోయింది. బట్ ఇంకా మనకి మగ్గిపోవాలి, ఇంకా చాలా మెత్తగా అవ్వాలి. అప్పుడే కదా ఆ జ్యూస్ మొత్తము కూడా ఆయిల్ లోకి వెళ్ళి మనకి చారులోకి, రసంలోకి వస్తుంది. సో ఇది చక్కగా ఈ టమాటోస్ అన్ని కూడా పేస్ట్ లాగా అవ్వాలి. ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి మనం మిరియాలు, వెల్లుల్లి అండ్ జీలకర్రని దంచి పెట్టుకోవాలి. ఇలా మరీ పేస్ట్ లాగా కాకపోయినా కూడా ఇలా మనం కచ్చా పచ్చాగా దంచామనుకోండి, మనం తినేటప్పుడు మన నాలుకకి బయట లాగా వచ్చి ఆ ఫ్లేవర్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇంకొక పక్కన చింతపండుని నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ లో మీరు చింతపండు వేసారనుకోండి త్వరగా మెత్తబడిపోతుంది. లేదు అంటే మీరు చింతపండు నానబెట్టి ఒక 5-10 minutes పెట్టారనుకోండి, అప్పుడే మెత్తబడిపోతుంది. ఇక్కడ చూడండి, టమాటోస్ కంప్లీట్ గా జ్యూసీగా అయ్యాయి. సో ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండి, అదే మిరియాలు వెల్లుల్లి, చూడండి నేను అది దంచి పెట్టిన తర్వాత నా చేతిలోకి తీస్తే గుప్పడైంది. సో మీరు ఎక్కువగా కావాలి మనకి అసలు నిజం యాక్చువల్ గా మిరియాల రసం టేస్ట్, ఆ ఫ్లేవర్ అంటే తెలవాలి అంటే ఓ గుప్పెడు మిరియాలు, గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసి చక్కగా మనము ఆయిల్లో ఒక 3 to 4 minutes మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయ అన్నది ఆయిల్లో ఫ్రై అయిపోతే ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్ గా ఉంటుందండి, మాటల్లో చెప్పలేము. వెల్లుల్లి ఎక్కువగా వాడడం వల్ల, మన ఆహారంలో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి వెళ్ళిపోతాయి. ఎస్పెషల్లీ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ లో మాత్రం ఇది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి. ఇలాంటి ఫుడ్స్ కనీసం సీజనల్ గానైనా రెగ్యులర్ గానైనా తీసుకున్నాం అనుకోండి, మన బాడీకి ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అండ్ బాడీలో ఉన్న చిన్నపాటి ఇన్ఫెక్షన్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, నేను హాఫ్ నిమ్మకాయ సైజ్, చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ మందం చింతపండు తీసుకున్నాను అండ్ దానికి వాటర్ కలిపాను అండ్ చింతపండు రసం కూడా ఇందులో వేసాను. చూడండి, అండ్ రసం అంతా కూడా చక్కగా మరిగిపోతుంది. అండ్ ఈ మరిగే రసంలో హింగువ కొత్తిమీరను కాడలతో సహా వేసి ఆ చింతపండు టమాటా రసంలో మనం మరిగించుకోవాలి. కొత్తిమీర మనము ఎక్కువ శాతం ఆకులే తింటాం, కానీ అసలు టేస్ట్ అంతా కూడా కాడల్లోనే ఉంటుంది. సో ఎప్పుడే కానీ మీరు కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు కొత్తిమీరతో పాటు కాడల్ని కూడా కాంబినేషన్ లో వేసుకొని కర్రీలో కానీ ఇలాంటి రసంలో కానీ వేసుకోండి, ఫ్లేవర్ అయితే సూపర్ గా ఉంటుంది. చూడండి, టేస్టీగా హెల్తీగా రసం ఒక్క పొంగు వచ్చేంత వరకు మనం పెట్టామనుకోండి, అంతేనండి. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో అలా బెండి కాంబినేషన్ అండ్ ఇలా టమాటా రసం వేసుకొని తింటే ఆహాహా సూపర్
సూపర్ టేస్ట్ అండి. ఆ కాంబినేషన్ మాటల్లో చెప్పలేము. కానీ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోకి ఒక్క లైక్, అంటే ఫుడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.